హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వాక్యం ఒకటి చదువమ్మా. బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపుడు అయిన యేసయ్య, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అయ్యా, మరి ఈరోజు ఆదివారము, పరిశుద్ధ దినము. మరి ఈ రోజున తండ్రి నీ బిడ్డలమైన మేమందరము నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధన చేయుచుండగా తండ్రి, అయ్యా మరి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా తండ్రి, అయ్యా ఎలాంటి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు వాక్యమునకు ఆటంకం కలిగించకుండా నీ పరిశుద్ధమైనటువంటి నీ నామము చేత ప్రభువా వాక్యమును మీరు మాతో ఉపదేశించమని, మా అందరి హృదయాలకు అర్థమయ్యేలాగా చక్కగా నీ వాక్యాన్ని ఉపదేశించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. మంచిది. చదవబడినటువంటి వాక్యములో బీదలు, దాతృత్వము అనేటటువంటి అంశాలు మనకు వినపడతా ఉన్నాయి. అంటే ఈ లోకంలో జనరల్గా 3 తరగతులుగా ప్రజలు ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే బేదలు, దరిద్రులు. రెండో వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు. మూడో వారు ధనికులు. ఈ లోకంలో ప్రజలు 3 విధాలుగా విభజించబడి ఉంటారు. అవునా కాదా? ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ గ్రామంలో అయినా కూడా ఈ 3 వర్గాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? చెప్పండి. వీళ్ళు ముగ్గురు ఉంటారా ఉండరా? పేదవాళ్ళు ఉండరా? గ్రామం అన్నాక ఉంటారు. అట్లానే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, అట్లానే అదే గ్రామంలో సంపన్నులు కూడా ఉంటారు. ఆ యొక్క గ్రామానికి తగినట్లుగా ఉంటారు. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మనకేం చెప్తున్నాడంటే, ధనవంతులు తనకున్నటువంటి ధనము చేత ప్రయాసపడుతూ జీవిస్తూ ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు ధనవంతులను చూసుకొని మేము కూడా వారిలాగా అభివృద్ధి చెందాలి అని వాళ్ళని పోలికగా చూసుకొని ప్రయాసపడతా ఉంటారు మధ్యతరగతి వాళ్ళు. ఇక 3వ తరగతి బ్యాచ్ ఉంది పాపం, దరిద్రులు, బేదలు. వీళ్ళు ఏం చేసుకుంటుంటారంటే, కొంతమంది చాలామంది కూడా వీళ్ళకు కలిగినటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి, ఒక మాట ఆలోచించుకోండి మీరు, ఒక కుటుంబం దరిద్రతలోకి కొనసాగాలంటే, ఒక కుటుంబం దరిద్రాన్ని అనుభవిస్తుందంటే దానికి మెయిన్ కారణాలు మనకు 2 ఉంటాయి. ఏంటి ఆ కుటుంబం దరిద్రంలోకి ఉంది అని అంటే, మొట్టమొదటగా కుటుంబ యజమాని తన బాధ్యతను మరచిపోయి ప్రవర్తించుట వలన. అవునా కాదా? ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమైందా ఏందని చెప్పింది? ఒక కుటుంబము ఒక పేదతనాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తుంది అంటే మొట్టమొదటగా కుటుంబ యజమాని కుటుంబం పట్ల బాధ్యత వహించుట లేదు అని అర్థం. రెండోది ఏంటంటే, భార్య కుటుంబాన్ని ఎలా నడిపించాలి అనేటటువంటి ఒక క్రమశిక్షణ విధానాన్ని తెలుసుకొని దైవభక్తి కలిగి, ఎవరి భక్తి? దైవభక్తి కలిగి భర్తను సరైనటువంటి మార్గములో నడిపించేటటువంటి ఒక ఇల్లాలుగా స్త్రీ ఉండాల.
ఇక్కడ రెండు బాధ్యతలు లేనిదే కుటుంబం డెవలప్మెంట్ అవ్వదు. అందుకే వాక్యంలో ఒక వాక్యం ప్రస్తావిస్తాడు. ఏమిటంటే, వెండి బంగారముల కన్నా గుణవంతురాలైనటువంటి భార్య నాకు లభించుట ఎంతో ఘనమైనది అంటే సపట్ల కొట్టినసారి అర్థమైందా? నాకు వెండి బంగారాలు అవసరం లేదు, నాకు ధనధాన్యాలు అక్కర్లేదు, కానీ మంచి గుణవంతురాలైనటువంటి భార్య నాకు లభిస్తే తండ్రి దేవుడా, ఆమె అన్ని బంగారపు ముత్యాల కంట ఎంతో విలువైనటువంటిది. అవునా కాదండి? భర్తను సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ, భర్త ఏదన్నా ఆలోచన విధానంలో సరైనటువంటి ఆలోచన చేయలేకపోతూ ఉంటే పక్క నుండి మరి సరైనటువంటి ఆలోచన కల్పిస్తూ అతనికి చేదోడుగా ఉండి ధైర్యము కలిగి, తను నిజాయితీగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి, మరి అట్లానే తను దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని పట్ల విశ్వాసం కలిగి నీతి మార్గంలో నడుస్తూ తన భర్తను కూడా అదే విధమైనటువంటి బాటలో నడిపించుకుంటూ ఇరువురు బాధ్యత కలిగి ఎవరైతే జీవిస్తుంటారో వారి కుటుంబాలు దరిద్రంలోకి వెళ్తాయండి. ఆలోచించండి మీరు. రోజు మనం దేవుడు ఏమన్నాడు? 6 రోజులు నువ్వు పని చేసుకొని 7వ ఒక్కరోజు నా కాడకి రాయ్యా అన్నాడు. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? చాలామంది జనరల్గా 6 రోజులు పని ఎగ్గొట్టి ఆ ప్రార్థన రోజు దేవుడి రోజే పనికి పోతారు. అవునా? 6 రోజులు అదే అంటాడు, మాకు పని లేదు ఇవాళ, నిన్న మొన్న మాకు పని లేదు, ఇవాళే వచ్చాడు ఆయన, ఇవాళే పిలిచాడు, అది కూడా మొన్న మామూలుగా మాకు 1000 రూపాయలు ఇస్తాడు కదా, ఈరోజు అంట 1000 రూపాయలు కాదు 1500 ఇస్తానన్నాడు. ఎప్పుడు? ఆదివారం రోజు, దేవుని ఆరాధన రోజు, దేవునితో కలిసి ఉండేటటువంటి రోజుని ఆయన వచ్చి 1000కి 1500 ఇస్తారనికే మనం వెళ్ళిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈ ఆలోచన ఎవరిస్తున్నారంటే మనకి సాతాను ఇస్తాడు. ఈ ఆలోచనలన్నీ వాడు వారం రోజులు పని లేకుండా చేసి ఖచ్చితంగా ప్రార్థన రోజే పని ఎందుకు ఇస్తాడంటే, నువ్వు ఈ వారం రోజులు ప్రభువును ప్రార్థన చేయట్లే ఇంటికాడా. అర్థమవుతుంది ఏం జరుగుతుందో? వారం రోజులు ఏదో ఒక ఆదివారం వచ్చావు, కాసేపు కూర్చున్నావు, ప్రార్థన చేసావు, వెళ్ళిపోయావు, అయిపోయింది అంతే. ఇక ఇంటికి పోయిన కాడి నుంచి బైబిల్ చదువుకోవు, ఉదయం సాయంత్రం దేవుడికి ప్రార్థన చేసుకోవు, ఏమి చేయవు. ఆదివారం వచ్చాక మళ్ళీ ప్రార్థన, ఈలోపు మనకెందుకులే అని మనం ఏం చేస్తుంటాం? ఎక్కువ మందిని మన పని బాటలో నడుస్తూ ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాం. అప్పుడు ఏం జరిగిద్దంటే, సాతాను ఈడెటు దేవుని యందు అవిశ్వాసం కలిగి ఉన్నాడని తెలుసుకొని సాతాను ఏం చేస్తాడంటే తెలివిగా ఇక నీకు ఏ పని కలిపాడు. ఈ వారం రోజులు నేను పని లేకుండా కూర్చోబెట్టి ఖచ్చితంగా ఆదివారం వస్తుంది అనగానే ఎవరో ఒకరిని పురమాయిస్తాడు వాడు ప్లాన్గా. ఎందుకు అతను పురమాయిస్తున్నాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళిన కానించి ప్రభువు ప్రార్థన చేయట్లేదు కదా. తండ్రి, అయ్యా ఎసయ్యా, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటే అయ్యా నాకు క్షేమంగా ఉంచయ్యా, నాకు పని దొరికేటట్టు చూడయ్యా, నేను చక్కగా పనికి పోతానయ్యా, నా భార్య బిడ్డలను పోషించుకోవాలయ్యా అని భర్త భార్య కూడా, అయ్యా మా భర్తకు పని చూపించయ్యా, మాకు పని చేయించయ్యా, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయయ్యా, మాకు ఎప్పటికప్పుడు నువ్వు సహాయం చేయి తండ్రి అని భర్త భార్య ఇద్దరు కూడా ప్రార్థన చేసుకుంటే ఏం జరిగిద్ది? పరిశుద్ధాత్మ వచ్చి నీ మీదకి ఆ పనిని ఆయన చూపిస్తాడు మీకు. మనం ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తామా? చెయ్యం. వాళ్ళ ఇంటికాడికి, వీళ్ళ ఇంటికాడికి, ఈ ఇంటికాడికి, ఆ ఇంటికాడికి, వాళ్ళ ఇంటికాడికి, ఆ మేస్త్రి కాడికి, ఈ మేస్త్రి కాడికి తిరుగుతూ ఉంటాం. కానీ పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకి ప్రార్థన చేస్తే ప్రభువు మనకు మేలు చేస్తాడు అన్న జ్ఞానము మనకు రాదు. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆరాధన, దేవునితో ప్రార్థనలో గడుపుట అనేటటువంటి అంశాలను మనం తెలుసుకోగలుగుతూ ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఈ లోకం మీద ఆధారపడతాం, ఈ ప్రజల మీద ఆధారపడతా ఉంటాం, ఈ ప్రజల ఆలోచనల మీద ఆధారపడతామే. కానీ ఇదిగో దేవుడి కాడికి వెళ్ళి కాసేపు కూర్చుందాం, ఇంట్లోనే ప్రాంతంలో కూర్చొని కాస్త ప్రార్థన చేస్తాం, ఓ 10 నిమిషాలు దేవుడిని అడుగుదాం. పొద్దున్నే లేచి అసలు ముందర ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిద్ర లేకపోవటంతో మోకాళ్ళు వేసి
రాత్రంతా ప్రభు మనకు చేసిన మేలుల గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? మనం వేళ్ల మీదే లెక్క పెట్టుకోవచ్చు. నిద్ర లేగవటంతో ఎవరూ ప్రార్థన చేయం మనం, అంతే. లేగవటం ఏదో మన పనులేదో ఆడిపోవాలా ఈడిపోవాలా అని అడావుళ్ళే, కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం. రాత్రంతా ప్రభు మనల్ని కాపాడాడు కదా, మళ్ళీ ఈ మార్నింగ్ నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ప్రభు మనల్ని కాపాడాలి, మన పని బాటల్లో మనకు తోడుండాలి, మనకు ఎలాంటి ఆటంకం లేకుండా పని కల్పించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన మనకుంటుందా? ఉండదు. అందువల్ల ఏం జరిగిద్దంటే సైతాను మనకు పని లేకుండా చేసి ఈ వారం రోజులు ఖచ్చితంగా ఆ పారతం రోజే నీకు పని అప్పచెబుతాడు. నీకేమనిపించింది? వారం రోజులు ఖాళీగా ఉన్నానే, ఈ ఒక్కరోజు ప్రార్థన పోకపోతే ఏమైందిలే అనిపించింది. మళ్ళీ ఆ ఒక్కరోజే పని ఎత్తాడు. మళ్ళీ తెల్లారిపోతుంది కానీ మళ్ళీ పని ఉండదు. మళ్ళీ వారం దాకా ఖాళీయే. ఎందుకు? ఆడు నిన్ను ప్రార్థనకు వెళ్ళకుండా నిన్ను చెడగొడుతున్నాడు. ఎందుకు? నువ్వు ఆదివారం ప్రార్థనకి వెళ్ళావు, మిగతా 6 రోజులు ఖాళీగా నీ ఇంటికి కూర్చొని ఓరకున్నావు కానీ ప్రార్థన చేయట్లా. అందుకని ఒక కుటుంబము దరిద్రాన్ని అనుభవిస్తున్న ఒక కుటుంబం దారిద్ర్యంలోకి వెళ్ళిపోతుంది అంటే కారణం ఏంటంటే, ముఖ్యంగా కుటుంబ యజమాని సరైనటువంటి మార్గంలో నడవకుండా జీవించటం వలన, అలానే కుటుంబ యజమానురాలు సరైనటువంటి ప్రేమ కలిగి బిడ్డల పట్ల భర్త పట్ల జీవించకపోవటం వలన వారి కుటుంబాలు ఆ పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది, పేదలకు దేవుని వాక్యాన్ని అందించాలని. చాలామంది ఈరోజు మీరు గమనిస్తే బాగా గ్రహించినటువంటి వాళ్ళు అంటే ఆనాటి రోజుల్లో కూడా యేసుక్రీస్తు వారు కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళి బోధించాడు? మందిరాల్లో బోధించాడు. మళ్ళీ పేదలు ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనకుంది. ఈ రోజున మనము దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి వారం మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మీకు మొన్న కూడా చెప్పా, మనకంటూ 24 గంటల సేపు మన శరీరము స్నానం చేయకుండా ఉంటే బాగానే ఉంటుంది, అంతేనా కాదా? 24 గంటలు మనం స్నానం చేయకపోయినా మనకేం పెద్దగా అలసట అనిపించదు. కానీ 24 గంటల తర్వాత నువ్వు కానీ స్నానం చెయ్యకపోతే నీకు చిరాకు, నీ మీద నీకే బాధ, ఎలాగో బాధ అంతా కలుగుతూ ఉంటుంది, అవునా కాదండి? కంపల్సరిగా మనం స్నానం చేస్తేనే మనం ఫ్రెష్ అవుతాం, మనకు చక్కగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. మన శరీరానికి 24 గంటల సమయంలో మనం నీళ్లు పోసుకోకపోతే ఎంత బాధ కలుగుతుందో, వారం రోజుల పాటు నువ్వు ఈ లోకంలో తిరిగి 7వ రోజు దేవుని ఆలయంలోకి ప్రవేశించి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోకపోతే దేవుని ఆలోచన శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుడిచ్చేటటువంటి మంచి ఆలోచన శక్తిని మనం కూడా కోల్పోతాం. కంపల్సరిగా మనం ఆయన సన్నిధికి వస్తే ఏమొద్దంటే, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని మందిర ఆవరణంలో పరిశుద్ధాత్మ అనేటటువంటి శక్తి ఇక్కడ ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ మనము ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపిస్తాం. ప్రతిష్టా కార్యక్రమం అంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని దురాత్మలు వేలు చేయబడకుండా దేవుని ఆత్మ ఉండునట్లుగా మనందరూ కూడా మొట్టమొదటిగా ఈ ప్రాంతాన్ని మనం ఎంచుకొని ఇక్కడ మనం ప్రార్థనలు జరుపుతాం. అప్పుడు ఏం జరుగుద్దంటే, ఈ మందిరం అంతా కూడా ప్రతిష్ఠించజేయబడి ఉంటుంది కాబట్టి ఈ మందిర ఆవరణ చుట్టూ కూడా పరిశుద్ధమైనటువంటి ఆత్మ కూడా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. పరిశుద్ధ ఆలయము చుట్టూ ఏముంటుంది? పరిశుద్ధమైన ఆత్మ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెబుతా. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫారం ఉంది. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫారంలో కరెంట్ ఉందా లేదా? ఇంక ఏడకన్నా పోతే కరెంట్ ఉంటుందా? మీకు ఉండదు. ఆ ట్రాన్స్ఫారం డబ్బా కాడ కరెంట్ ఉంటుందా లేదా? అంటే అక్కడ మనం ట్రాన్స్ఫారం పెట్టాం కాబట్టి అక్కడ కరెంటు నివాసం ఉంది. మనం అక్కడ నుంచి ఎక్కడికైనా కరెంటుని సప్లై చేసుకోవచ్చు. అట్లానే
దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో దేవుని పరిశుద్ధ ఆత్మ ఉంటుంది. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, దేవుని మందిర ఆవరణలోకి ప్రవేశిస్తారో, ఆ ఆత్మ వారిలోనికి ప్రవేశించబడిద్ది. ఇది ముఖ్యమైన పాయింట్ అన్నమాట. అదేంటి పాస్టర్ గారు, మరి బయట ఏమన్నా ఉండదంటే బయట కూడా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చేటప్పుడు ఆ యొక్క ఆత్మకి శక్తి సాలదు ఈ బలిపీఠం కాడకు రావాలంటే. ఇది బలిపీఠం అంటారు దీన్ని. ఈ బలిపీఠం మీద నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి తన యొక్క జీవితాన్ని అర్పించుకొని ఉండాలి. అంటే అర్థమైంది తెలుసా? ఇతను చేసేటటువంటి ప్రార్థనలు చాలా శక్తివంతంగా ఉండాలి, ఉపవాసంతో కూడి ఉండాలి. ఈ వచ్చేటటువంటి విశ్వాసుల యొక్క ఆత్మల మీద ఉన్నటువంటి దురాత్మను ప్రార్థన ద్వారా వదిలించేటటువంటి శక్తి ఉండాలి. అది ఉన్నప్పుడే ఇక్కడ ఈ బలిపీఠానికి పవర్ వస్తూ ఉంటుంది. అందుకని మీరు వచ్చి నిలబడ్డప్పుడు మీ మీద బైబిల్ నుంచి మేము ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్దండి? మీ మీద ఉన్న చీకటి తొలగిపోతుంది. మీ మీద ఉన్న దురాత్మ అసలు ఆ గేటు కాడి నుంచే వెళ్ళిపోయింది దాదాపుగా. ఇక ఏమన్నా కొద్దో గొప్ప నీ హృదయం కలవరపడతా ఉందనుకో, ఈ బైబిల్ నుంచి మేము ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటికల్గా అది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి పరిశుద్ధ ఆలయంలోకి నువ్వు ప్రతి వారం ఒక రోజు వచ్చి దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీ మనస్సులోకి ఏమైనా దురాత్మ ప్రవేశిస్తూ ఉందనుకో, ఈ వాక్యము ద్వారా దైవ సేవకుడు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీ హృదయము ఆలోచనలోకి వెళ్ళిద్ది. నీ హృదయము ఆలోచిస్తుంది, అరే మొన్నటిదాకా అట్లా వచ్చింది నాకు ఆలోచన, ఇప్పుడు మరి బ్రదరు వాక్యం చెప్పాక మైండ్ ఏంది మారిపోయింది నాకు అనిపించిద్ది. నీకు ఎందుకు అనిపించిద్ది? అప్పుడు నువ్వు బయట ఉండి ఆలోచన చేసేటప్పుడు నీ మీద ఏం ప్రభావం చేస్తూ ఉంది? సాతాను ప్రభావంలో ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని యొక్క పరిశుద్ధాలయంలో నువ్వు కూర్చొని ప్రార్థనలో ఉన్నావో, నీ మీదకు పరిశుద్ధాత్మ వచ్చి నీలో ఉన్నటువంటి ఆ యొక్క వేదనని, బాధని, ఆ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. చేసినప్పుడు నీకు మనసు మారిపోయింది. బయట ఉన్నటువంటి ఆలోచన మారిపోయి నువ్వు మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. మంచి ఆలోచన శక్తి నీకు లభించిద్ది అని వాక్యము చెప్పబడతా ఉంది. కనుక భేదతనానికి కుటుంబము జారిపోతున్నది అంటే మొట్టమొదటిగా ఉద్దేశం ఏంటి? కుటుంబ యజమానుడు బాధ్యతలో లేకుండా ఉన్నాడు అని అర్థం. కుటుంబ యజమానురాలు బాధ్యతలో లేకుండా ఉండారు అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గ్రహించండి, గమనించండి. దేవుని పరిశుద్ధమైనటువంటి ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరి మీదకి కూడా దేవుని పరిశుద్ధాత్మ వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేతే మన కుటుంబాలు నడిపించబడాలి. దేవుని పరిశుద్ధ ఆత్మ చేతే మన యొక్క కుటుంబాలు ముందుకు నడవబడాలి అనేటటువంటి విషయాల్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇంకొక వాక్యం చదువమ్మా. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం వాడు చదువు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుంది మీకు? తమ పొరుగు వారిని ద్వేషించువాడు, దూషించువాడు దేవుని శాపానికి గురవుతాడు. ఎవరైతే బేదల మీద కనికరము కలిగి ఉంటాడో వానికి దేవుని ఆశీర్వాదము లభించింది. అందుకని మీరు గమనించారా, అప్పుడప్పుడు దూర ప్రాంతాల్లో నుంచి మనకి ఏదో ఇతర దేశాల వాళ్ళు వచ్చి మనకు డబ్బు సహాయం చేస్తారనుకుంటున్నావు. సంస్థల వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు కదా కొన్ని మందిరాలకి. ఇరా ఇట్లేదా మీకు? ఏం చేసి సంస్థ వాళ్ళకు ముందు డబ్బులు ఇస్తారు. అట్లా పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఎట్లా ఇస్తారు డబ్బులు వాళ్ళకి చెప్పండి? ఎట్లా వస్తాయి? ఈ వాక్యం ద్వారానే వాళ్ళు ఇస్తున్నారు. అంటే వాళ్ళు సంపన్నులయ్యుండి
పేదవాళ్ళుగా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మనలాంటి పేదలకి వస్త్రదానాలు, ఆహార పదార్థాలు అన్నీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కాదు, దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని వాళ్ళు తెలుసుకొని, నాకు కోట్ల రూపాయల ధనం ఉంది, నాకున్నటువంటి ఈ ధనములో కొంత ధనాన్ని పేదలకు ఇస్తే దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడని వాళ్ళు మనం చెబితే వచ్చి ఇట్లా, ఎవరు చెబితే వచ్చిస్తున్నారు? దేవుడు చెబితే వచ్చి మనకిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని, పేదవాళ్ళని, మనమే పేదవాళ్ళమే, మన పక్కన పేదవాళ్ళు ఉంటారు. మరి మనకు కూడా భేదాలు వస్తున్నాయి, మనకు కూడా విరోధాలు వస్తున్నాయి. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్య కలుగుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం కలుగుతుంది. వాళ్ళేదో ఒక 10 రూపాయలు తెలివిగా కుటుంబ భార్యాభర్తలు మంచిగా ఆలోచించుకొని మరి అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ 10 రూపాయలు వెనకేసుకొని డైలీ పనికి పోతా 6 రోజులు 7వ రోజు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా జాగ్రత్త పడతా ఉంటే కొంతమంది ఏం చేస్తుంటారు? వాళ్ళని చూసి కోపపడుతుంటారు, వాళ్ళని చూసి అసూయ పడుతుంటారు, వాళ్ళని చూసి కోపపడి ఒక్కోసారి తగులు కూడా పెట్టుకుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళ మీదకి కోపపడతారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం పచ్చగా, వారి భార్యాభర్తలు మంచిగా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ కుటుంబం బాగా ఎదుగుతుంది అని ఎదుట పక్కన వాళ్ళకి ఏదైనా కలిగినప్పుడు దేవుని ఆత్మ ఉన్నోళ్ళైతే మంచిగా ఆలోచిస్తారు. ఏమనుకుంటారు? నిజమే, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు, వాళ్ళకి మంచి ఆలోచన దేవుడు ఇస్తున్నాడు, వాళ్ళ కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చింది, వాళ్ళలో ఎలాంటి మోసాలు లేవు, వాళ్ళలో ఎలాంటి దగాలు లేవు, వాళ్ళలో మంచి ఆలోచన కలిగి భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని జీవిస్తున్నారు. అందుకనే వాళ్ళ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతూ ఉన్నది, అంత చక్కగా వారి కుటుంబం జీవించబడతా ఉంది, ఆశీర్వదించబడతా ఉంది అని అనుకుంటారు. ఎవరో? దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం కలిగిన వాళ్ళ ఆలోచన అలాగుంటుంది. ఇక ఈ లోకపు జనం ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? రకరకాల మైండ్లు, ఒక తిట్టుకుంటూ ఉంటారు కూడా ఒక్కొక్కళ్ళు. ఆయన చూడు ఎట్ట, వాడు మొన్నటిదాకా అట్టుండాడు, ఇప్పుడు ఎంత బాగా మారిపోయాడు అనుకున్నావు, అసలు ఏ తప్పుడు లేదు, ఏ వ్యవహారం లేదు, చక్కగా ఉంటున్నాడు, వాడిని చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకో అని ఒక్కొక్క భార్య ఒక్కొక్క భర్త నిందిస్తూ ఉంటుంది. తప్పు, అట్లా మనం నిందించకూడదు. భర్తల్ని భార్య నిందించకూడదు, భార్యలను భర్త నిందించకూడదు. ఏదైనా ఉంటే ప్రభువుకు ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్ముకొని చక్కగా వాళ్ళ పద్ధతులు మార్చుకొని వాళ్ళు నీతిగా బ్రతుకుతున్నారు, వారం రోజులు వాళ్ళకి దేవుడు పని కల్పిస్తున్నాడు, చక్కగా ఆదివారం రోజు దేవుని సన్నిధిలో గడుపుకుంటున్నారు, వారి కుటుంబం బాగా అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది, వాళ్ళ పిల్లలు బాగా చదువులోకి వెళుతున్నారు, మంచి స్కూల్లో చేర్చారు. అయ్యా, మాకు కూడా ఆ జ్ఞానాన్ని ప్రసాదించు, నా భర్త కూడా డైలీ పనికి పోయేలాగా సహాయం చేయి, మా భర్తకు కూడా డైలీ పని చూపించు, మా ఇద్దరికి పని చూపించు, మేము చక్కగా వారం రోజులు పని చేసుకొని మా కుటుంబాన్ని మేము పేదరికంలో ఉంచుకోకుండా, దరిద్రంలో ఉంచుకోకుండా అభివృద్ధి చెంది మేము కూడా వారిలాగా దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తాం తండ్రి అని మనం కూడా ప్రార్థన చేయాలి. కానీ ఎదుటి వాళ్ళను చూసి అసహించుకొని కోపపడితే దేవుని శాపం వాళ్ళ మీదకి వచ్చుద్ది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపపడటము, ద్వేషించటము అవన్నీ కూడా ఎవరి లక్షణాలు? శరీర క్రియలు. ఏమనగా అంటే కోపపడటము, ద్వేషించటము, అవమానించటము, అసహించుకోవటం. ఆత్మ ఫలాలు ఏమిటి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుటివారికి సహాయం చేసేటటువంటి మనస్సు కలిగి హృదయం కలిగి ఉండుట. ఈ లక్షణాలేమో ఆత్మ, పరిశుద్ధ ఆత్మ లక్షణాలు. దోషించుట, కోపగించుట అనేటటువంటిదేమో శరీర క్రియలు, అంటే దుష్టక్రియలు. ఇవి దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటివి, అంటే సాతానికి ఇష్టమైనటువంటి క్రియలు అన్నమాట. కాబట్టి మనందరం కూడా శరీర క్రియల ద్వారా కాకుండా ఆత్మానుసారమైనటువంటి దేవుని మంచి మనసు ద్వారా జీవించాలి, అప్పుడే మనకు మంచి జరుగుద్ది అనే వాక్యాన్ని అక్కడ చెప్పబడతా ఉంది. ఇంకొక వాక్యం చదవండి. అక్కడ
19వ అధ్యాయము సామెతలు, అదే 19లో సామెతల్లోనే 19వ అధ్యాయము 17వ వాక్యం ఒకటి చదువు. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును. హల్లెలూయా. ఇందాకలు అదే మీకు చెప్పింది. నేను ఏం చెప్పాను? పెద్ద పెద్ద వాళ్ళు, సంపన్నులు, అధిక ధనం కలిగిన వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఎందుకు చేస్తున్నారంటే ఉపకారము. ఆ ఉపకారం ఎవరికి చేస్తున్నట్టంట వాళ్ళు? మనం అనుకుంటాం మనకిస్తున్నాము, వాళ్ళకుండి మనకిస్తున్నారని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసా? తనకున్నటువంటి ధనాన్ని ఎంతో కొంత దేవునికి ఇచ్చుట వలన, అంటే పేదలకు ఇచ్చుట అనేటటువంటిది దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు తన యొక్క సంపాదనను సంపాదించుకున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అర్థమవుతుంది వాక్యం మీకు? ధనికులుగా ఉన్నటువంటి వారు పేదవాళ్లకు సహాయం చేయుట అనేటటువంటి దారి ఎందుకు చేస్తున్నారంటే, తనకున్నటువంటి ధనాన్ని మనకిచ్చుట వలన వాళ్లకు దేవుడు ఎక్కడ చేస్తున్నాడు ధనాన్ని సహాయం? దేవుని రాజ్యములో సమకూరుస్తున్నాడు. అంటే వాళ్ళను దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి ఈ లోకంలో తనకున్నటువంటి ఆస్తిని పక్క వాళ్లకు ప్రేమగా ఇస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ఆస్తి ఇక్కడది కాదు, నిజమైన ఆస్తి దేవుని రాజ్యంలో మనకు ఉండాలి. కాబట్టి ఇక్కడున్న ఆస్తి ఏదో ఒక విధంగా నష్టపోతాం. మనకు అధికంగా ఆస్తులు ఉంటాయి చూడండి, మరి పెద్ద పెద్ద బంగ్లాలు, కోట్లు, కార్లు అన్నీ ఉంటాయి. కానీ ఒక రోజున అదంతా శిథిలమైపోయింది. అయిపోదా? ఒక దినానంతా వ్యర్థమైపోతుంది. ఒక్కొక్కళ్ళు దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు, ఒక్కొక్కళ్ళు పక్కింటోళ్ళు కాజేస్తారు, ఒక్కొక్కడు తెలివిగలవాడు వచ్చి మోసం చేసి వాడిని దరిద్రుడిని చేస్తాడు. మీరు చూస్తుంటారు కదా, అప్పుడప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ కాడికి వెళ్ళి స్నేహం చేస్తారు కొంతమంది. స్నేహం చేసి వీడి ఆస్తిని కూడా వాడి కాజేస్తాడు తెలివిగా, వీడు పేదోడు అయిపోతాడు. అది నీకు ఎప్పుడు జరుగుద్ది? దేవుని యందు అవిశ్వాసం ఉన్నప్పుడు జరుగుద్ది. అదే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నీకేం జరుగుద్ది? ఆ వచ్చేటటువంటి దురాత్మ కలిగిన వాడిని నీ దగ్గరికి రానీయడు. ఎందుకు రానీయడు? నీలో మంచి మనసు ఉంది, దేవుని ప్రార్థనా శక్తి ఉంది, గుణం ఉంది. నువ్వేం చేస్తావు? దేవుని మందిరానికి వెళతావు, దేవుని ప్రార్థన చేస్తూ ఉంటావు. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని యొక్క ఆరాధనకు అవసరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని వారం వారం దేవుడికి కానుకేస్తూ ఉంటావు. అదొక లెక్క. ఆ లెక్క వల్ల ఏంటంటే దేవుని మందిరంలో ఉండేటటువంటి బిడ్డలందరికీ కూడా అది ఆహారంగా మారి ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం రూపంలో దేవుడు పెడతా ఉంటాడు. ఇక నువ్వు దేవుని మందిరంలో కూడా కాకుండా ఇతర ప్రాంతాల్లో పేదలకు కూడా నువ్వు వెళ్ళి సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగిస్తాడు. అప్పుడు ఏం జరుగుద్దంటే, నీకు ఈ లోకంలో నీ ధనాన్ని పేదవాళ్ళైన వాళ్ళకి సహాయం చేస్తున్నావు కాబట్టి దేవుడు తన రాజ్యంలో నీకు ధనాన్ని చేకూరుస్తాడు అని వాక్యం రాయబడి ఉంది అక్కడ. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళంటే ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు సహాయం చేశారు, నేనే సహాయం చేయాలా, నేనే పేదరాలని కదా అనుకుంటే, నీకు కూడా ఒక వాక్యం ఉంది. ఏమిటి అదని అంటే, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళదాం. ఒక వాక్యం చదువుదాం. అక్కడ చదువమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వాక్యం ఒకటి చదువు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగును నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు, ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు దానిని గురించి కొంతమంది, మీరు గమనించండి, చాలామంది వచ్చి సహాయం చేస్తారు, పేదలకు సహాయం చేస్తుంటారు. సహాయం చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నీకు బియ్యమో లేకపోతే డబ్బులో లేకపోతే ఏదో ధాన్యం ఇస్తున్నారు అనుకో, వచ్చి నీకు ఇచ్చి ఇక్కడ నిలబడి ఆడెదురుగిన ఒక ఫోటో తీ మమ్మల్ని ఇద్దరిని అంటుంటాడు. అంటాడు లేదా? అటు చేసేవాళ్ళు లేరా? చేస్తారు. మరి ఇట్లా ఫోటోలు తీపించుకోవటం ఎందుకు? చేసే ధర్మం మీద నువ్వు చేయొచ్చు కదా. దానం చేయాలనుకున్నోడి మంచితనంగా పోయి ఇచ్చి రావచ్చు కదా. ఎందుకు ఈ ఫోటోలు తీస్తున్నావంటే, ఈ కార్యక్రమం అనేటటువంటిది సాతాను యొక్క ప్లాన్. ఇది సాతాను ప్లాన్ ఏంటంటే,
నీకు ఇచ్చినటువంటి ఈ ధనం ద్వారా అనేక ప్రజలను ఆకర్షించి ఇతడు దానగుణము కలిగిన వాడు అనేటటువంటి ఒక పేరును సంపాదించుకునేటటువంటి స్వభావం కొలది ఇలా 10 మందికి చూపించేలాగా దాన ధర్మాలు చేస్తారే తప్ప వారి అంతరంగములందు నిజముగా ప్రేమ కలిగి నీకు చేసినట్లు కాదు అని వాక్యం చెప్తున్నాడు. అర్థమైందా? చెప్తున్న వాక్యం ఏందో అంటే అర్థమైంది. నువ్వు నిజంగా ఒకరికి సహాయం చేసావంటే నువ్వు చేసిన సహాయాన్ని అసలు ఎవరికి తెలియకూడదు అసలు వాస్తవంగా. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళ అంతరంగాలకు మాత్రమే తెలియాలి. చేసిన సహాయం వలన ఆ లాభం పొందినటువంటి వారు మంచి మనస్సు కలిగి కృతజ్ఞత కలిగి ఉండేటట్టుగా సహాయం చూడాలి తప్ప నేను చేశాను, నేను చేయకపోతే వాళ్ళు ఇదైపోయేవాళ్ళు, వాళ్ళ కుటుంబం దరిద్రం అయిపోయేది అన్నట్టుగా ప్రజలకు చెప్పుకోవటమో లేదా వాళ్ళకి చెప్పుకోవటమో లేదా ఫోటోలు తీయించుకోవటమో ఇదంతా కూడా ఏంటంటే సాతాన్ ప్లాన్. చాలామంది అలాంటివి చేయకూడదు. దేవుని నిజమైన బిడ్డలైతే ఎలా చేయాలంటున్నాడు? నువ్వు చేసినటువంటి సహాయం అనేది ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియాలి నువ్వు చేసిన సహాయం? నీ అంతరంగంలో ఉన్న దేవునికి మాత్రం తెలిస్తే చాలు, ఆయనే నీకు మేలు చేస్తాడు. కాబట్టి ఒక సహాయం చేసినప్పుడు కూడా దాన్ని మనం పబ్లిసిటీ చేసుకోకూడదు. ఇప్పుడు మీరు అనుకుంటూ మరి మేము పేదవాళ్ళం కదా మనమేం చేయొచ్చు అని అంటే గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి రావటము కూడా ఒక దానమే, ఒక క్రమమే. దేవునిని ప్రార్థన చేయుట కూడా ఒక దయాళత్వమే. దేవుని మందిర ఆవరణలోకి వచ్చి మరి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములో దేవుని పరిచర్యలో పాల్గొని మరి యొక్క మందిరాన్ని శుభ్రం చేసుకోవటంలో కావచ్చు, మందిరంలో ఆహార పదార్థాలు వండుకోవటంలో కావచ్చు, మందిర ఆవరణలో ఏదైనా కార్యక్రమాలు చేయడానికి కావచ్చు, ఇది కూడా ఒక దానం కింద లెక్కే. ఇది శ్రమదానం. అర్థమైందా? ధనికులు డబ్బు సహాయం చేసి దేవుని రాజ్యంలో తన స్థానాన్ని సంపాదించుకుంటారు. పేదవాళ్ళమైన మనమేం చేయాలంటే దేవుని మందిర ఆవరణలలో మనమందరం కూడా కలిసి పనిచేసి దేవుని పని మనం చేయాలి. ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. మనం దేవుని ఆరాధనకు రావాలి, దేవుని మందిర ఆవరణలో పనులు చేయాలి. మనకు ధనం లేదు కాబట్టి, మనం ధనికులం కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మందిర ఆవరణలోకి వచ్చి దేవుని పరిచర్య చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని మందిరాల్లో పనిచేయాలన్నా దేవుని కాడికి ఏం చేసుకోవాలన్నా కొంతమంది రకరకాలుగా తనకున్నటువంటి హుందాదనం మీద పోయిద్దు అనుకుంటారు. నేను ముందే చెప్తున్నా, పేదవాడు శరీరాన్ని వంచి దేవుని సన్నిధిలో ఒక పరిచర్య చేయటం అనేది ధనమిచ్చి దేవుని రాజ్యంలో తన స్థానాన్ని సంపాదించుకునే వాళ్ళకి ఎంత దేవుడు కృపనిస్తాడో దేవుని మందిర ఆవరణలో కూడా మీరు చేసేటటువంటి ఆ కృప దానితో పాటు సమానంగా అయి ఉంటుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. అర్థమైందో మీకు? ధనికులు పేదలకు ధనాన్ని సహాయం చేసి దేవుని రాజ్యంలో స్థానాన్ని పొందుతున్నారు. మరి పేదవాళ్ళు ఏం చేయాలి? దేవునిని ఘనపరచాలి, దేవునిని మహిమపరచుకోవాలి, దేవుని మందిరాలకి వెళ్ళాలి, దేవుని మందిర ఆవరణలో పరిచర్య చేసుకోవాలి. అప్పుడు ఈ పరిచర్య అనేటటువంటిది దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి నీకొక ఆధారంగా ఉంటుందన్నమాట. అటువంటి మనందరం దరిద్రులైనటువంటి మనందరికి కూడా దేవుడు ధనికుల ద్వారా సహాయం చేసి మనకు ధనాన్ని ఇస్తూ ఉంటే ఆ ధనాన్ని మనం తీసుకొని తింటూ చాలామంది మీరు గమనించండి సోమారిపోతుల్లా తయారయ్యే వాళ్ళు ఉన్నారు ఇలా. అవునా? పేదవాళ్ళు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, వీళ్ళకి డబ్బు సహాయం చేస్తూ ఉంటే ఈ డబ్బు తీసుకొని పని బాటలు మానేసి రకరకాలైనటువంటి చెడు అలవాట్లకు బానిసత్వం అయిపోయి కుటుంబాన్ని వదిలేసి భార్యాబిడ్డలను వదిలేసి వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని గడుపుకుంటూ కుటుంబం ఇంకా పతనం అయ్యేటట్టు చూస్తున్నారు. అదేనంటే వాళ్ళు ఎత్తున్నారుగా అది జాలలేదా ఏంది? వాళ్ళు ఎత్తున్నారుగా అది జాలలేదా ఏంది? వచ్చిన డబ్బు వీడు కష్టపడే డబ్బులన్నీ చెడ్డ అలవాట్లకి వాడు వేసుకుంటూ ప్యాకెట్లు ఆడుకోవటం, ముందు దాక్కోవటం, మరి బచ్చాలాట ఆడుకోవటం, పందాలు కట్టడం, ఇట్లా రకరకాలైనటువంటి దుర్వ్యసనాలకి
వీడి కష్టజీతం అంతా వేస్ట్ చేసుకుంటూ ఎవరో పాపం మన కోసం అభాగ్యులని దానం చేసేటటువంటి వాటిని ధనాని కోసం మనం ఆశపడుతూ మనం మాత్రం సోమారిపోతుల్లాగా తయారైపోవటం అనేది కూడా దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యాలు. అర్థమవుతుందని చెప్పే వాక్యం అసలు మీకు. అంటే ధనికులు పేదవాళ్ళమైన మనకు సహాయం చేస్తుంటే మనలో కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచో మనకు ఉచితంగా వస్తుందిలే అని చెప్పేసి వీడు పనులు చేయటం మానేస్తున్నాడు. వీడు పని మానేసి చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయి చెడు మార్గాల్లో జీవిస్తున్నాడు. కుటుంబం ఇంకా పతనానికి వెళ్ళిపోతావు. వాళ్ళు ఏదో కొంత సహాయం చేశారు, ఆ సహాయాన్ని నేను కష్టపడితే నా పిల్లగాడిని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకోవచ్చు, నా బిడ్డని కొంచెం ప్రయోజకుడు అవుతాడు, వాడు మంచిగా చదువుకొని జ్ఞానవంతుడై కన్నతండ్రిని నన్ను గౌరవిస్తాడు, నాకు కూడా ఏదో ఒక సహాయం చేస్తాడు వృద్ధాప్యంలో అనేటటువంటి ఆలోచన జ్ఞానాన్ని తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళు ఎవరో సహాయం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ సహాయం ఏదో మనం బ్రతకటానికి చేస్తాడు. అంతేనండి. ఎవరైనా వచ్చి సహాయం చేస్తే పేదలకు ఏం చేస్తారు? ఒక కట్ట బియ్యం వేస్తారు, ఏదో ఒక 1000 రూపాయలు డబ్బులు ఇస్తారు. అంతేనా? లేకపోతే లక్షలు లక్షలు ఇస్తారా? మనకి ఇస్తారా? లక్షలు ఇరు కదా. ఎంతో కొంత సహాయం చేస్తారు. వాటిని ఆధారంగా చేసుకొని మనం వారం అంతా కష్టపడి మన డబ్బులు మిగిలించుకొని మన బిడ్డలను చదివించుకోవాలి. మన కుటుంబం దరిద్రంలోకి వెళ్లకుండా, పేదరికంలోకి వెళ్లకుండా మనం కాపాడుకోగలగాలి. అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో ఏదో ఇస్తున్నారని చెప్పేసి వాటిని ఆసరాగా తీసుకొని చాలామంది ఈ రోజున మరి చెడ్డ అలవాట్లకు బానిసైపోయి కుటుంబాన్ని పట్టించుకోకపోవటం వల్ల కూడా కుటుంబం ఇంకా దరిద్రమైనటువంటి జీవితంలోకి ఈ రోజున కొనసాగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మనకు దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. చేస్తున్నటువంటి ఆ సహాయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దాన్ని తోడు మనం ఇంకా కష్టపడి కొంచెం సహాయం చేసుకొని బిడ్డలను బాగా చదివించుకొని వాళ్ళని ప్రయోజకులను చేద్దాం, వాళ్ళకి విద్య నేర్పుకుందాం, వాళ్ళను కూడా క్రమం తప్పకుండా మందిరాలకు తీసుకువెళదాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, విద్య నేర్చుకున్న వాడికి జ్ఞానం వస్తుంది ఎంతన్నా కానీ, చదువు లేనివాడికి అర్థం కాదు. అది చదువు లేనివాడికి అర్థాలు కావు. ఎందుకు అర్థం కాదంటే వాడి మైండ్ అనేటటువంటిది చదువు జ్ఞానం తెలియదు కాబట్టి మూర్ఖంగా ఉంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదువు జ్ఞానం బిడ్డలకు నేర్పితేనే వాడు ఎంతైనా కానీ మీ గురించి ఆలోచన చేయగలుగుతాడు. చదువు అనేది నీకు లేకపోతే వాడు రాక్షసుడిగా మారేటటువంటి అవకాశం ఉంది. ఆలోచన చేయండి. ఇప్పుడు నా తల్లిదండ్రులు చదువుకోలేనటువంటి వాళ్ళు అయినప్పటికి కూడా నిజంగా ఈ యొక్క పల్లెటూళ్ళలో కూడా ఇలా ఉన్నప్పుడు నన్ను ఇక్కడ కాదని పర్చూరని ఇట్లా నన్ను దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పడేశారు. నేను తిన్నానో తినలేదో సరిగ్గా బతుకుతున్నానో కూడా తెలియని స్థితిలో నేను ఉన్నప్పుడు, మరి అక్కడ చదువుకున్నానో ఏదో వాళ్ళకి తెలియకపోయినా, నేను సరైనటువంటి గుడ్డ మీద ఉన్నానో లేకపోతే తెలియకపోయినా ఆ దూర ప్రాంతాల్లో ఏదో ఒక హాస్టల్లో జీవించాను కాబట్టి ఎంతో కొంత జ్ఞానము చదువు అనేది నాకు వచ్చింది కాబట్టి ఆ చదువుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి ఈ రోజున నేను ఆ చదువు వలన ఈరోజు ఈ బైబిల్ని చదువుకోగలుగుతున్నాను. ఆ చదువు వలన ఈ గ్రంథాన్ని తెలుసుకోగలుగుతున్నాను. ఆ చదువు వలనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఉన్నటువంటి అమూల్యమైనటువంటి వాక్యాలను చదువుకొని తల్లిదండ్రుల పట్ల, గ్రామ ప్రజల పట్ల, కుటుంబం పట్ల, దేవుని బిడ్డల పట్ల విశ్వాసం కలిగి జీవించటానికి వాళ్ళు నేర్పినటువంటి ఆ చదువు, ఆ విజ్ఞానం. ఒకసారి చప్పట్లు కొట్టండి. అర్థమైందా? నా తల్లిదండ్రులే నాకు ఆ చదువు నేర్పకపోతే ఈ రోజున ఈ గ్రంథాన్ని చదివే శక్తి నాకు ఆడ ఉండేది కాదు. ఈ జ్ఞానాన్ని తెలుసుకునే శక్తి నాకు ఆడ ఉండేది కాదు. కాబట్టి తల్లిదండ్రులమైన మనందరం కూడా బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. మన కుటుంబం పేదరికంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే భార్య భర్త ఇద్దరు నడుం కట్టాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, ఒకరిని ఒకరు మోసం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, శరీర సుఖాలు ఈ లోకంలో సాతాను చేసేటటువంటి కుట్ర. కాబట్టి ఆత్మఫలంగా మనం ఆలోచించాలి. ఎందుకనంటే దేవుడు స్త్రీని పురుషునిగాను చేసి వారిని ఇరువురిని ఒకటి చేశాడు. మీరిద్దరూ స్నేహంగా ఉండాలి అనేది.
ఇది భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి, వివాహ బంధం. అలాంటి వివాహ బంధాలను మనం అపవిత్రపరుచుకొని వాటిని విడిచిపెట్టుకొని మనకున్నటువంటి దురాత్మల చేత, దురాలోచనల చేత పురుషులు, స్త్రీలు తమ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో కొనసాగి తమ శరీరాలను అపవిత్రపరుచుకొని తమ కుటుంబాన్ని పేదరికంలోకి తీసుకొని దరిద్రాన్ని అనుభవిస్తూ, మీరుతో పాటు మీ బిడ్డలు కూడా దరిద్రాన్ని అనుభవిస్తూ, మీరు అనారోగ్యం పాలైపోతూ, తర్వాత మీ బిడ్డలు మిమ్మల్ని చూసి అసహించుకొని వారు కూడా విరక్తి పుట్టి వారి జీవితాలు కూడా మీలాగనే బలైపోయేటటువంటి పరిస్థితిలో కాకుండా ఒక్కసారి మనం కూర్చొని ఆలోచించాలి. తల్లిదండ్రులమైన మనందరం ఒకసారి కూర్చొని ఆలోచించాలి. ప్రభువుతో ప్రార్థనలో అడగాలి, అయ్యా మా జీవితాలను ఇప్పటివరకు సైతాను చెడ్డ మార్గాలలో జీవింపజేశాడు. చెడు తలంపులు మేము ఈ లోకములో జీవించినప్పుడు మేము చేసినటువంటి స్నేహాలు సరైనటువంటివి కాదు. మాతో స్నేహం చేసేటటువంటి వారు దేవుని మార్గమును వెతికినటువంటి వారు కాదు, నీ ఆలోచన వెతికినటువంటి వారు కాదు, నీ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారు కాదు. ఇదిగో నా తండ్రి, నీ వాక్యం ద్వారా, నీ పరిశుద్ధమైనటువంటి గ్రంథము ద్వారా, నీ పవిత్రమైన వాక్యాన్ని మేము ఈరోజు తెలుసుకుంటా ఉన్నాం. ఈ పవిత్రమైన వాక్యము ద్వారా అపవిత్రతలో ఉన్నటువంటి మా జీవితాలను మేము పరిశుద్ధతలోకి తీసుకొచ్చుకుంటా ఉన్నాం. మాలో ఉన్నటువంటి చీకటిని, మాలో ఉన్నటువంటి దురాత్మ శక్తులని నీ నామంలో, నీ సిలువలో, నీ రక్తము చేత కడిగి మమ్మల్ని పరిశుద్ధులము చెయ్యి. మనం పాట పాడుతున్నాం కదా, యేసు రక్తం పాట. యేసు రక్త పాటలో ఫస్ట్ చరణంలో ఏమని ఉంటుంది? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారేనే. ఏమన్నాడు వాక్యంలో? దేవుని రక్తము ప్రతి మానవుని పాపమును కడగగలిగినటువంటి శక్తి కలిగి ఉన్న దేవసారి చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు వారి ఎదుట మనం మోకరించడానికి కలగ కారణము ఈ లోకములో ఎవ్వరూ చేయలేనటువంటి పని, ఏ మనుష్యుడు చేయలేనటువంటి పని, ఏ శక్తి చేయలేనటువంటి పని యేసు రక్తము చేస్తూ ఉన్నది. అదేమిటంటే, తెలిసి తెలియక ఈ లోకపు బలహీనతలలో మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి ఘోర మోసాలను యేసయ్య తన మీద వేసుకుంటున్నాడు, తన సిలువతో మోస్తున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. కనుకనే ఈనాడు ప్రజలందరూ కూడా యేసయ్య వద్దకు వస్తున్నారు. యేసు క్రీస్తు వారి వద్దకు వచ్చి మోకాళ్ళేసి కన్నీరు కారుస్తున్నారు. కాబట్టి కుటుంబంలో మనందరం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి అవకాశము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఉన్నది. అందుకనే ఈ రోజున జనం తెలుసుకున్నారు, పరిశుద్ధతలోకి నేను రావాలి, నేను పాపిగానే చనిపోకూడదు, ఈ పాపములో నేను జీవించాను, ఈ పాపములో నుండి నేను పరిశుద్ధతలోకి రావాలి అంటే అది ఒక్క యేసు రక్తం వలనే జరుగుతుంది. కనుక యేసయ్యను నా రక్షకుడుగా, యేసయ్యను నా తండ్రిగా, యేసయ్యను నా యొక్క జీవాధిపతిగా ఎంచుకొని దేవుని కొరకు ప్రార్థన చేసినట్లయితే మనందరం కూడా చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారు తన రక్తము చేత శుద్ధిపరిచి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా మారుస్తాడు. ఒకసారి చప్పట్లు కొట్టని గట్టిగా. మీ ఆత్మకు శాంతినిస్తాడు, మీ హృదయానికి నెమ్మదినిస్తాడు, మీ ఆలోచనకు నెమ్మదినిస్తాడు, మీ హృదయాలు కలవరపడకుండా కాపాడతాడు, మీ కుటుంబాలు విచ్ఛిన్నమై విడిపోకుండా కాపాడతాడు. ఎప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి యేసుక్రీస్తు వారి రక్షణలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవుని యందు విశ్వాసము కలిగి ప్రభువు నామాన్ని నువ్వు పలికినప్పుడు,
అయ్యా నేను పాపిని అని నువ్వు పలికినప్పుడు దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పేదవాళ్లకు దేవుడు ధనికుల ద్వారా సహాయం చేస్తున్నాడు అని మనకు వాక్యం చెప్పబడతా ఉంది. మరి పేదవాళ్ళమైన మనమేం చేయాలి అని అంటే, దేవుడికి ధనాన్ని ఇచ్చుకోలేం కాబట్టి మనం ఆయన మందిరావరణలో విశ్వాసులమై ఉండాలా. అర్థమవుతుందా? ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. ఆయన మందిర ఆవరణలో ఒక చిన్న పని చేసినా కూడా దేవుడు దానితో ఈక్వల్గా చేస్తాడు. హల్లెలూయా. కోట్ల రూపాయల ధనాన్ని దానం చేసినటువంటి వాళ్ళకు ఎంత కృపిస్తున్నాడో ఈ రోజున పేదలమైన మనందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిర ఆవరణంలో చిన్న పని చేసినా కూడా ఆయనకి ఎంత పని? చిన్న పని చాలు. మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న పని చేస్తే అంత ఘనత అంటే ఇస్తాడు. ఎందుకనంటే దేవుడు మనందరి పట్ల ఒకే విధమైనటువంటి ప్రేమ కలిగి ఉంటాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు అనంటే, ఎందుకు అలా ఉంటాడు అనంటే గుర్తుపెట్టుకోండి, సూర్యుని వెలుగు వస్తూ ఉంది ఈ రోజున. సూర్యుని వెలుగు దుర్మార్గం చేసేటటువంటి వాళ్ళ మీద పడుతుంది, మంచి వాళ్ళ మీద పడతా ఉంది. పడుతుందా లేదా? సూర్యుని వెలుగు మనకు అందరికి వస్తుందా లేదా? అయితే దుర్మార్గము చేసి చెడ్డ క్రియలలో చేసి చనిపోయే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మలను తీసుకెళ్ళి నరకంలో వేసుకుంటా ఉంటే, దేవుని ఆత్మను కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించిన మనందరము మన పాపాలను విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి మనకు ఆయన సపోర్ట్ చేసి వెలుగునిస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు నేను ఈ మందిరంలో కూర్చున్నాము అంటే అది మన గొప్పతనం కాదు, అది దేవుని ఆశీర్వాదం. దేవుని మాటను ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో, దేవుని మాటకు ఎవరైతే తల ఒగ్గుతారో వారి కుటుంబాలు పేదరికంలోనికి దరిద్రంలోనికి పోకుండా దేవుడు కాపాడతాడు. ఒకవేళ పేదవాడి అయినప్పటికీ కూడా నీ కుటుంబానికి ఒక సమాధానాన్ని ఇస్తాడు, నీకు ఒక నెమ్మదిని ఇస్తాడు, నీకు ఒక ఆలోచన ఇస్తాడు, మీ ఇద్దరు సంతోషంగా ఉండేటటువంటి విధానాన్ని ఇస్తాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు కోట్ల రూపాయల ధనం ఉంటే సంతోషంగా ఉంటారు అనుకోవచ్చు, కార్లు ఉంటే సంతోషంగా ఉంటారు అనుకోవచ్చు. కానీ నేను నిజం చెప్తున్నా, కోట్లు ధనమున్నా, బంగ్లాలున్నా, ఏసీలున్నా, అధికారాలున్నా కాదు, కానీ మనల్ని ప్రేమించే మంచి భార్య ఉన్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. మనల్ని బాగా ప్రేమించే భర్త మన పక్కన ఉన్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. మనల్ని అర్థం చేసుకునే బిడ్డలు మన దగ్గర ఉన్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. మనల్ని చూసి అందరూ ఆదరణగా ఆప్యాయతగా పలకరించే బంధువులు ఉన్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. అంతేకాని ధనధాన్యాల్లో అధికారాల్లో సంతోషాలు ఉండవు, ఉండకొట్టడానికి 100% అక్కడ ఉండదు. మీరు గమనించండి, దుఃఖముతో విలవిలలాడిపోతూ ఉంటారే తప్ప అక్కడ ఎలాంటి సంతోషాలు ఉండవు. నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంటే దేవుని మందిర ఆవరణంలో ఉంటుంది. పరిశుద్ధులు కలిసి ఉండేటటువంటి మందిర ఆవరణలో మంచి ఆలోచన ఉంటుంది, మంచి ప్రవక్తన ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, ఇందాక సాక్ష్యాలు చెప్పుకున్నారు. మీరు మీ సాక్ష్యాన్ని 10 మంది పంచుకొని వారు కూడా ప్రార్థన చేస్తారు. రేపొద్దున వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి కనికరమిస్తాడు. వారు ఇంకొక రోజున ఇక్కడ సాక్ష్యం చెప్తారు. నేను ఈరోజు మీకు సాక్ష్యం చెప్పా. ఏం చెప్పాను? తల్లిదండ్రులు బిడ్డల పట్ల ప్రేమ కలిగి మంచి అలవాట్లు కలిగి వారిని చదివించినప్పుడు వారు కూడా మంచి బిడ్డలుగా మార్చబడతారు అని. తల్లిదండ్రులు సరైనటువంటి విద్యను అందించలేకపోతే వాళ్ళు రాక్షసులుగా మారి నీకే శాపంగా మారుతారు. ఈ రోజున తల్లిదండ్రులను కొడుతున్నారు, తల్లిదండ్రులను హింసిస్తున్నారు, తల్లిదండ్రులను చంపుతున్నారు, తల్లిదండ్రులను అనాథ శరణాలకు నెట్టేస్తున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రాక్షస మనస్సు కలిగినటువంటి వాళ్ళు. అదే నువ్వు దేవుని మార్గంలో ఉండి నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడి తల్లిదండ్రుల పట్ల నువ్వు గౌరవంగా ఉన్నప్పుడు నీ బిడ్డలు నీ పట్ల గౌరవంగా ఉంటారు, వాళ్ళ బిడ్డల పట్ల వాళ్ళ గౌరవంగా ఉంటారు. ఇది దేవుడు నేర్పేటటువంటి ఒక మంచి సమాసం. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సిందంటే ఈ రోజున పేదవాళ్లకు ధనికులు సహాయం చేసినట్లుగా పేదవాళ్ళమైన మనము కూడా దేవుని మందిరావరణంలో ఒకరికొకరు కలిసి సహాయం చేసుకోవాలనేది ఈరోజు వాక్యము. హల్లెలూయా.
చెప్పబడిన ఈ వాక్యము మీ హృదయాలలో నీరు కట్టి ఫలించినట్లుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన చేస్తాను. తలలు వంచండి మీ కొరకు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన నా దేవా, నా యేసయ్య, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, ఈరోజు మరి ఆదివారం పరిశుద్ధ దినము. అయ్యా, నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో కూడుకొని ఉన్నారు. అయ్యా, కొద్ది మందగానే బిడ్డలు వచ్చి ఉన్నారు. అయ్యా, వీరన్నా కాపాడావు, ఈ బిడ్డల హృదయాలను కాపాడావు. అలాగనే వీరి కుటుంబాల్లో ఉన్నటువంటి మిగతా బిడ్డలను కూడా కాపాడు. వారి కుటుంబాలకు రక్షణ ఇవ్వు. వారి కుటుంబం చుట్టూ నీ కాపుదల ఉంచు తండ్రి. ఈనాడు నీ వాక్యం మాట్లాడుతూ ఉంది ప్రభువా. ఇదిగో నాయన, ఆది కాండంలో నుంచి మాట్లాడావు ప్రభా, సామెతల గ్రంథంలో నుంచి మాట్లాడావు. ఇదిగో నా ప్రభా, మత్తయి సువార్తలో నుంచి నువ్వు మాట్లాడావు. పేదవాళ్లకు ధన సహాయం చేసినప్పుడు దేవుడు వారికి తన రాజ్యములో ధనాన్ని చేకూరుస్తాడు అన్నావు ప్రభువా. అందుకని నీ స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి. అయ్యా, పేదవాళ్ళు మరి ఏం చేయాలి ప్రభు అంటే, పేదవాళ్ళు దేవునికి సహాయం చేయాలి, దేవునికి పరిచర్య చేయాలి, దేవుని మందిర ఆవరణలోకి వెళ్ళాలి. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను తెచ్చుకోవాలి. ఇరుగు పొరుగు వారిని కూడా దేవుని మందిర ఆవరణలోకి నడిపింపు చేయాలి. ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క ధన, ఒక్కొక్క నాణ్యముగా ఒక్కొక్క ఆత్మ రక్షణ చేస్తూ ఉంటే ఒక్కొక్క వేల కొలది ధనాన్ని నువ్వు నీ రాజ్యంలో చేర్చబడుతున్నట్లుగా నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. అవునయ్యా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచన చేయాలి, ప్రతి ఒక్క ఆత్మ ఆలోచన చేయాలి తండ్రి. ఈ లోకం ధనం కాదు కానీ, ఈ లోకం యొక్క ఆశలు కాదు కానీ ప్రభువా, నీ రాజ్య స్థాపన కొరకు నేను, నా కుటుంబము, నా బిడ్డలు కలిసి ప్రార్థన చేయాలి అనేటటువంటి మంచి సంకల్పాన్ని ప్రభువా వారి హృదయాల్లోకి మీరు నడిపించండి. అలాగనే అవకాశం ఉన్నంత వరకు ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటించుకుంటూ వారి యొక్క కుటుంబాలను కూడా, అనేకులను కూడా దేవుని మందిర ఆవరణలోకి నడిపించటానికి వారికి సహాయం చేయి ప్రభువా. వారి మీద పరిశుద్ధాత్మనుంచు నాయన. ఈ లోకంలో ధనము కన్నా ఒక ఆత్మను సంపాదించుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. చెడిపోతున్నటువంటి ఒక వ్యక్తిని, దుర్మార్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మంచి మార్గంలోకి నడిపించటం అనేది నీ సంకల్పమైనది ప్రభువా. కోట్ల ధనము కన్నా ఒక ఆత్మ రక్షించుట ఎంతో మేలు అన్నావు తండ్రి. ఈనాడు ప్రభువా, పేదవాళ్ళమైన మా అందరితో నువ్వు మాట్లాడుచున్నావు ప్రభువా. మేమందరము కలిసి నీ సన్నిధిలో పరిశుద్ధులమై జీవించినట్లుగా నీ లేఖనాలు, నీ వాక్యాలు, నీ ప్రవచనాలు చూపిస్తూ ఉన్నాయి. కనుక చెప్పబడిన ఈ వాక్యంలో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచన చేయాలి. తన భార్య, తన బిడ్డలు, తన భర్త అందరూ కూడా సమస్తంగా దేవుని మందిరానికి నడుం కట్టుకొని రావటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల మీద ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని, చీకటి శక్తులను, అంధకార శక్తులను నీ నామంలో తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి మరలా వారం వచ్చే వరకు, నీ మందిరానికి ఆదివారం వచ్చే వరకు వారి కుటుంబాల చుట్టూ, వారి శరీరాల చుట్టూ, వారి ఆత్మల చుట్టూ నీ పరిశుద్ధ ఆత్మను కావలిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి ప్రయాణంలోనూ మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి కార్యంలోనూ మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారికి మీరు పరిశుద్ధుడిగా తోడుండి రక్షిస్తారని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దామా? నామం పరిశుద్ధపడంగా, రాజ్యం మాకు వచ్చును కాక. అందరూ చేయాలి, అందరూ చేయాలి. అలా మాకు దయచేయి. శోధన నుండి కీడు నుండి రాజ్యము, బలము నావు మా తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సంహాసము కూడి వచ్చిన మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకును, శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతము పరలోకము వరకు నడిపించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ
ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా.